హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మీకు కొబ్బరి శనగపప్పుతోటి కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎప్పుడు ఇంట్లో కొబ్బరి ఉన్నా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి ఒక కప్పు శనగపప్పు 3 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందని ఇలా నానబెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకుని ఆ నానబెట్టిన వాటర్ తోటి మనం స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి. కుక్కర్లో ఉడికించుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి చాలా మెత్తగా అయిపోతుందండి. అందుకని నేను డైరెక్ట్గా ఉడకబెడుతున్నాను. దీనికి కావలసినవి ఇలా ఒక ఉల్లిపాయ ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. ఉడికిందండి ఆల్మోస్ట్. ఇంకొకసారి చూద్దాము. 3 వంతులు ఉడకాలండి. 3 వంతులు ఉడికిన తర్వాత మనం మిగిలినవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సరిపడే సాల్ట్, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కారం, కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఒకసారి నీళ్ళన్నీ ఎగిరే వరకు ఉడకబెట్టుకోవాలి. చూద్దామండి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. పప్పు అయితే ఉడికిందండి. ఒకసారి మూత పెట్టి 1 మినిట్ ఉంచుతాము. చూద్దాము. నీళ్ళన్నీ బాగా ఎగిరినాయండి. ఇప్పుడు ఇంకా మనం కప్పు కొబ్బరి వేసేసుకుని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ స్టవ్ మీద ఉంచిన తర్వాత పోపు పెట్టుకోవటమేనండి. ఆయిల్ వేసుకుని కొంచెం మినపప్పు, ఆవాలు వేసుకుని అవి బాగా వేగిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు వేసుకుని ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత కర్రీలో వేసి కలిపేయటమేనండి. అంతే. చూసారా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. శనగపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది. కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.